మేడారం జాతరకు సమయం దగ్గర పడింది. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది. 24 వరకు ఈ జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. వనదేవరుడు సమ్మక్క భర్త పడిగిద్దరాజును ఆయన తనయుడు జంపన్నను సాయంత్రం మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాటు చేశారు. గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పడిగిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు పూనుకొండ్ల సమీపంలోని దేవుడిగుట్ట నుంచి పడిగిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజా కార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పడిగిద్దరాజును పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తారు. ఈ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళ్తారు. పూజారి జగ్గరావుతో పాటు మరో 10 మంది పూజారులు, పలువురు భక్తులు పడిగిద్దరాజు వెంట బయలుదేరతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీల వద్ద మంగళవారం రాత్రి విడదనిస్తారు. మళ్లీ రేపు ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పడిగిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తారు. సమ్మక్క తనయుడు సారలమ్మ సోదరుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశస్థులు మేడారం తీసుకురానున్నారు. పూజారి పోలెబోయిన సత్యం, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నేటి సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. ఆ వెంటనే లక్షల మంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతరకు వెళుతున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వివరాల్ని తెలిపేందుకు ప్రత్యేకంగా మై మేడారం పేరుతో యాప్ ను రూపొందించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. జాతరలో కుటుంబ సభ్యులు తప్పిపోయినా, ఇతరాత్ర ఏదైనా సంఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేందుకు తాగునీరు, వైద్య సేవలు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, స్నానఘాట్లు తదితర వివరాలన్నీ యాప్ లో తెలుసుకోవచ్చని వివరించింది.